ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గందరగోళంలో మునిగింది. దీనికి కారణం ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో నామా విజయం అంత సులువు కాదని తేల్చి చెప్పింది. దీనిని తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ షాక్ గురయ్యారు. ఖమ్మంలో దాదాపు కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలందరూ కారెక్కేసినా నామా గెలుపు సాధ్యం కాదంటే ఆశ్చర్యమే. మరి గతంలో చూసుకుంటే జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత తుమ్మల ఓటమి పాలవుతారంటే నమ్మలేదు ఎవరు. ప్రజలు తీర్పు మాత్రం అంచనాలకు వ్యతిరేకంగా వచ్చింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలుసుకున్న తుమ్మల అసహనంతో నిగ్రహం కోల్పోయి నామా ప్రచారంలో ఏం మాట్లాడుతున్నాడో ప్రజలకు తెలియని పరిస్థితి. దీనికి తోడు నిత్యం ప్రజల్లో మమైకమై ఉండే ఎంపీ పొంగులేటికి టికెట్ నిరాకరించడం ఒకటి. నామా టీఆర్ఎస్ లో కలయికపై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. జిల్లాలో విపరీతంగా ఉన్న పొంగులేటి కార్యకర్తలు పొంగులేటికి జరిగిన అన్యాయానికి కేసీఆర్ కి గుణపాఠం చెప్పాలని చూస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో కంగుతిన్న కేసీఆర్ నేరుగా పొంగులేటికి ఫోన్ చేసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నామా గెలుపుకి అందరూ సహకరించాలని కోరమన్నారు. అంతేకాదు, మహబూబాబాద్, ఖమ్మంలో పర్యటించనున్న సీఎం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఎంపీ పొంగులేటితో పాటు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఖమ్మం బహిరంగ సభ అనంతరం రాత్రి పొంగులేటి నివాసంలో బస చేయనున్నారు. తన వెంట పొంగులేటిని ప్రచారంలో భాగస్వామిని చేస్తే పొంగులేటి అభిమానులు ఆయనకు సముచిత స్థానం ఇస్తారన్న నమ్మకం కలుగుతుందని కేసీఆర్ వ్యూహం. మరి పొంగులేటికి పార్టీలో ఎలాంటి స్థానం లభించనుందో తెలియాల్సి ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో కేసీఆర్ కి వ్యతిరేకంగా తీర్పునిచ్చిన ప్రజలు సాక్షాత్తు ఖమ్మం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న కేసీఆర్ కి ప్రజలు గుణపాఠం చెప్పనున్నారా అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది.